నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ప్రస్తుత ఫోకస్ మొత్తం పరిపాలనపైనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీలో చేయాల్సిన మార్పులపై కూడా కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఇందులో కేబినెట్ విస్తరణ కూడా ఉంది. దీంతో రేవంత్ రెడ్డి కేబినెట్లో బెర్త్ల కోసం అప్పుడే లాబింగ్ మొదలైంది. చోటు దక్కని సీనియర్లు ఈసారి మంత్రి పదవులపై కన్నేశారు. దీనికోసం ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. వివిధ జిల్లాల నుంచి కీలక నేతలు రేసులో ఉన్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ పెద్దలతో పలువురు సీనియర్స్ మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. కాకపోతే లోక్సభ ఎన్నికల ఫలితాలు తర్వాత ఈ అంశం ఓ కొలిక్కి రావచ్చని తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే జూన్ చివరిలో కేబినెట్ విస్తరణ ఉంచవచ్చనే సంకేతాలు లేకపోలేదు. ఈసారి ఏ జిల్లాకు ప్రాధాన్యత ఇస్తారనేది మాత్రం తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ గా చర్చ జరుగుతోంది. రాజ్యాంగం పద్ధతి ప్రకారం సీఎంతో కలిసి 18 మందికి మించరాదు. ప్రస్తుతం ముఖ్యమంత్రితో కలిసి 12 మంది మంత్రులు ఉన్నారు. మరో 6 ఛాన్స్ ఉందన్నమాట. హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీసీ, ముదిరాజ్, మైనార్టీ వర్గాలతో కలిసి మొత్తం 6 అవకాశం ఇవ్వడం ఖాయమంటున్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు, ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా పదవులు ఉంటాయని గతంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు చెప్పుకొచ్చారు. సరైన పనితీరు కనబరచని మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. రేవంత్ కేబినెట్ లో ఖమ్మం నుంచి 3 మంత్రులు ఉన్నారు. నల్గొండ, వరంగల్, కరీంనగర్ నుంచి 2 మంత్రులు ఉన్నారు. ఖమ్మం నుంచి బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వరంగల్ నుంచి కొండా సురేఖ, సీతక్క, కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఉన్నారు. ఇక హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. బీఆర్ఎస్ నుంచి ఎవరైనా వస్తే వారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇక రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఈ రేసులో ఉన్నారు. ఈ వ్యవహారం అంతా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే జరగనున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు జూలైలో జరగాలి. కానీ ఆ సమయంలో జరిగే ఛాన్స్ లేదు. ఎందుకంటే రైతు బంధు పథకానికి నిధులు ఆగస్టులో వేస్తామని రేవంత్ సర్కార్ చెప్పింది. ఆ లెక్కను చూస్తే సెప్టెంబర్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగడం ఖాయమని పలువురు నేతలు చెబుతున్నమాట.